హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఈ వీడియోలో పాజిటివ్ థాట్కున్న బలం ఏంటో ఒక చిన్న స్టోరీ ద్వారా చూద్దామండి. సో ఎప్పుడు కూడా మనం ఏ సిచ్యువేషన్ అయినా కూడా మన మంచిగా అనుకోగలిగితే దాన్ని పాజిటివ్ థాట్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంటు బాగా చదువుతాడు అనుకోండి, అయినా కూడా వాడికి ఫైనల్ ఎగ్జామ్లో బాగా టఫ్ పేపర్ సెట్ అనేది వస్తే అలాంటప్పుడు వాడికున్న నాలెడ్జ్ ప్రకారము ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఏవైనా ఎగ్జాంపుల్ రాస్తే వాడు పాస్ అవుతాడని థాట్ అనేది వాడికి ముందు ఉంటే సో స్టూడెంట్ అనేవాడు కంపల్సరీగా పాస్ అవుతాడండి. అదే భయపడి ఇంత టఫ్గా వచ్చింది కనుక పేపర్, నేను చదివినవి ఏవి రాలేదు కనుక నేనేం రాయలేనని అక్కడ గివప్ చేస్తే దాన్ని నెగిటివ్ థాట్ అంటారండి. సో ఒక స్టూడెంట్ విషయంలో ఎలా తీసుకుంటే ప్రతి సిచ్యువేషన్ కూడా మనం అది పాజిటివ్గా తీసుకోవడం వల్ల ఆ సిచ్యువేషన్ అనేది చాలా కష్టమైంది కూడా చాలా ఈజీ అయిపోతుందండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.